మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ నెలలో ఆఖరి ఆదివారము మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి సమయాన్ని బట్టి, పరిశుద్ధమైనటువంటి సన్నిధానాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. దేవుడి పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు గనుడైనటువంటి దేవుణ్ణి తమ హృదయాల్లో భద్రపరచుకుని మనసారా ఆయన కీర్తించాలి, గనపరచాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనకున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టుకుని కేవలము దేవుని కొరకు, దేవుని స్తుతించడం కొరకు దైవ సన్నిధికి వచ్చిన విధానము చాలా గొప్పది. మానవ జీవితంలో దేవునికి ఇచ్చే ఈ అమూల్యమైనటువంటి సమయము మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. అవకాశం ఉన్నా చాలామంది దేవుని సన్నిధానానికి దూరం అవుతున్నటువంటి ఈ తరుణంలో అటు వారితో మనం ఏకీభవించకుండా దేవుడే నాకు, నా కుటుంబానికి ప్రధానము, ఆయన దయ వల్ల మాత్రమే నా ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాను, ఆ దేవుడు దయ వల్ల మాత్రమే నేను ఈ లోకములో సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాను, నిజమైనటువంటి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా కృతజ్ఞత కలిగి జీవించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన పరిశుద్ధ ఆలయానికి వచ్చినటువంటి రీతి చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సోదరులు మంచి పాటలు భావయుక్తంగా మంచి గలమెత్తి పాడి దేవుని స్తుతించగలిగాము, కీర్తించగలిగాము. ఈ సమయంలో ఆరాధనలో భాగంగా దేవుని యొక్క ఉపదేశము మన జీవితాలకి ఎంతో ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనది కనుక అటు ఉపదేశాన్ని మనం స్వీకరించడానికి మన హృదయాలు తెరిచి దైవ సన్నిధిలో మనం అందరము భక్తిభావాలతో కూడి ఉన్నటువంటి రీతి విధానము చాలా గొప్పది. ప్రతి ఆదివారము ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, మనల్ని ఆలోచింపజేసే పాఠాన్ని, మన బ్రతుకులను సరిచేసే బ్రతుకు పాఠాలను మనం ప్రతి ఆదివారము దైవ సన్నిధిలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ నేర్చుకుంటున్నటువంటి పాఠాలను విడిచిపెట్టేవారుగా కాకుండా దేవుని సన్నిధిలో మనము మన జీవితాలను మరింత ఆత్మీయ స్థితిలో బలపరచుకోవడానికి ఈ సమయము మనకెంతో చాలా విలువైనది. గత వారం మనం చెప్పుకునేటువంటి అంశం మనకు తెలుసు. ఈ వారం మరొక క్రొత్త పాఠంతో మనం ముందుకి ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము దేవునిని స్తుతించే కోపము అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాము. లేక దేవునిని ఘనపరిచే కోపము. ప్రియులారా, ఈ పాఠం టైటిల్ వినగానే మనల్ని కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మనల్ని కొంచెం ఆలోచింపజేస్తుంది.
కోపము దేవుని స్తుతించటం ఏంటి? కోపము దేవుణ్ణి ఎలా స్తుతిస్తుంది? దేవుణ్ణి ఎలా గణపరుస్తుంది? దేవుణ్ణి ఎలా మహిమపరుస్తుంది అనేటువంటి ప్రశ్న ఈ టైటిల్ వినగానే, లేక ఈ పాఠం పేరు వినగానే మనకి ఖచ్చితంగా ప్రతి వారిలోనూ వస్తుంది. అయితే ప్రియులారా, ఈ పాఠానికి ఈ పేరు పెట్టడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నటువంటి ఒక వాక్య భాగము నన్ను ఆలోచింపజేసింది. 76వ కీర్తన గ్రంథాలు తెరిచి, మన బిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ మందిరానికి వస్తున్నారు. కానీ మైనస్ ఏంటనంటే సమయానికి రాలేకపోతూ ఉన్నారు. దానివల్ల ఆరాధన పరిపూర్ణము వారి జీవితంలో కాలేకపోతూ ఉంది. ఆరంభ ప్రార్థన అయిపోతూ ఉంది, పాటలు అయిపోతూ ఉన్నాయి, నేర్చుకోవలసినటువంటి అంశం కూడా సగం అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నామో ఆ ఉద్దేశం తారుమారు అయిపోయే అవకాశము లేకపోలేదు. అందుకే నేను రిక్వెస్ట్గా మన బిడ్డలందరికీ నేను తెలియజేసే విషయం ఏమనంటే, వారానికి ఒకసారి మనం వస్తాం కనుక ఆ వచ్చేది ఏదో చక్కగా సమయానికి రాగలిగితే అన్ని విషయాల్లోనూ పరిపూర్ణత సాధించగలము. మనం ఆరాధించడానికి దేవుని సన్నిధానానికి వస్తాం కూడా, ఆరాధన కూడా పరిపూర్ణము అవటం వల్ల వచ్చే ఆశీర్వాదము చాలా గొప్పగా ఉంటుందండి. ఆ విషయాన్ని మీరు ప్రేమతో అర్థం చేసుకోవాలని, కొంచెం శ్రద్ధ వహించాలనేటువంటి ఆలోచనతోటి ఈ మాట ముందుగానే మీ మనసులో పెడుతూ ఉన్నాను. 76వ కీర్తన 491 పేజీ నెంబర్లో ప్రియులారా 10వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 76వ కీర్తన 10వ వచనము. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించెను. ఆ మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరొకసారి, నరుల ఆగ్రహము, కోపము, ఉద్రేకము, ఇవన్నీ అందులోకి వస్తాయి. నరుల ఆగ్రహము దేవా నిన్ను స్తుతించెను అనే మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. మనిషి యొక్క ఆగ్రహము దేవుని స్తుతించడం ఏంటి? ఆగ్రహం అనగా కోపం. దేవుని స్తుతించడం అనంటే క్రైస్తవ సమాజంలో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందరూ తప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి అనేవాళ్ళని మనం చూసాం. అందరూ పాటలు పాడి దేవుని గణపరచండి అనేవాళ్ళని మనం చూసాం. అందరూ లేచి నాట్యం చేస్తూ దేవుని స్తుతించండి అనేవాళ్ళని చూసాము. ఇంకా రకరకాల పరిస్థితుల్లో రకరకాల విధానాలతో దేవుని స్తుతిందాము అనే పద్ధతులను, మాటలను మనం ఈ క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్యము మనిషి యొక్క కోపము దేవుణ్ణి స్తుతిస్తుంది అనేది మొత్తం ఇప్పటి వరకు చెప్పుకునేటువంటి విధానాలకి వ్యతిరేకంగా, లేకపోతే కొత్తగా మనల్ని ఆలోచింపజేసే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే అసలు కోపము అనేటువంటిది మంచిదా చెడ్డదా? మీరు ఆలోచన చేసి చెప్పండి. కోపము మంచిదా చెడ్డదా? చెడ్డదే.
కోపం మనిషికి ఉండటం వల్ల చాలా అనర్థాలకు దారితీసే అవకాశం లేకపోలేదు. అదే గ్రంథము 37వ అధ్యాయంలో 37వ కీర్తన మనం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని ఇక్కడ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీ కీడికే కారణము. ప్రియులారా, ఈ వాక్యము కోపము మానుము, కోపాన్ని విడిచిపెట్టు అని ఈ వాక్యం చెప్తుంటే, దానికి వ్యతిరేక కోణంలో ఇందాక మనం చదువుకున్నట్టుగా నరుని కోపము లేక నరుని ఆగ్రహము ఎవరిని స్తుతిస్తుందట? దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తుంది, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మహిమపరుస్తుంది అనేటువంటి విధంలో ఆ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఒకసారి ఆ వాక్యాన్ని విపులంగా వివరంగా నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, అసలు దాని అర్థమైనటువంటి విధానం ఏంటి, అర్థార్థం ఏంటి, ఆ వాక్యం యొక్క సారాంశం ఏమిటి అనే విషయాన్ని నేర్చుకోవడానికి ముందు 37వ కీర్తన 8వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అది కీడికే కానీ, అంటే కోపం వల్ల మనసుకి ఏమొస్తుందని చెప్తున్నాడు? కీడు వస్తుంది, ప్రమాదం వస్తుంది, నష్టం వస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కోపం వల్ల వచ్చే ఆ కీడేంటో, ప్రమాదం ఏంటో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, చాలా రకాలుగా మనిషికి కీడు వచ్చే అవకాశం ఉంది కోపము వల్ల. అది ఒకటి, కోపం వల్ల మనిషికి అనారోగ్యం వస్తుందండి. ఇది ఏదో నేను కొత్తగా చెప్తున్నటువంటి విషయం ఏమీ కాదు. డాక్టర్లు వైద్య రంగంలో నిపుణత కలిగినటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం ఇది. దేనివల్ల అనారోగ్యం వస్తుందట? కోపం వల్ల మనిషికి అనారోగ్యం వస్తుంది. అంటే బీపీ కానీ, షుగర్ కానీ, పచ్చవాతం కానీ, ఇలాంటి రోగాలన్నీ దేనివల్ల వస్తాయట? కోపం వల్ల వస్తాయి. విపరీతమైనటువంటి కోపం మనసులో ఉండటం వల్ల మనిషిలో ఉన్నటువంటి రక్తము, దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు, రక్తము పోటెక్కి రక్తనాళాల ద్వారా ప్రయాణం చేస్తుంది గుండె నుండి. మన అవయవాలకి ఈ రక్తనాళాల నుండే కదా వెళ్తుంది రక్తం. ఎప్పుడైతే ఈ కోపం మనిషిలో ఉందో, ఆ కోపం వల్ల గుండె వేగంగా కొట్టుకుని ఈ రక్తాన్ని చాలా వేగంగా రక్తనాళాల నుండి పంపిస్తుంది. రక్తనాళాలు అంటే మనకు అర్థమయ్యే భాషలో పైపులు, ఆ పైపులు గుండా రక్తం వెళ్తుంది అన్నమాట అండి. కుళాయి పైపులు అనుకోకండి, మళ్ళీ మీకు అర్థమవుతుందని అలాగ అంటున్నాను. ఈ అవయవాలకి వెళ్ళే రక్తనాళాలు కొంచెం ఆ పైపులు పెద్దవి అనుకుంటే, మెదడు, మనిషి మెదడులో రక్తనాళాలు ఉన్నాయి, కొన్ని వేల రక్తనాళాలు ఉన్నాయి. అవి ఎలాగుంటాయనంటే మన తల వెంట్రుకల కంటే ఇంకా సన్నంగా ఉంటాయి. అలాంటి సన్నపాటి దారం లాంటి రక్తనాళాలకి చాలా వేగంగా ఈ రక్తం వెళ్ళటం వల్ల అవి చిట్లిపోయే అవకాశం ఉంది.
మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు తల వెంట్రుకల కంటే సన్నంగా ఉండే రక్తనాళాలు చితికిపోయే అవకాశం ఉంది, చిట్లు పోయే అవకాశం ఉంది, తెగిపోయే అవకాశం ఉంది, లేకపోతే సాగిపోయే అవకాశం ఉంది ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే మొత్తానికి బ్లడ్ ప్రెషర్ పెరగడానికి గల కారణము కోపము. అందుకే కోపం వల్ల మనిషికి కీడే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కోపం వల్ల మనిషికి అనారోగ్యం మాత్రమే రావటం కాదు, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. కోపం వల్ల ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఆస్తి నష్టం ఎలా జరుగుతుంది అని అనుకోవచ్చు. ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి అలా గొడవాడుకోరండి, ఇలా మాట్లాడుకోరండి. వారి చేతిలో ఏది ఉంటే అది ఏం చేస్తారు, టీవీ చూస్తున్నారు, అవి టీవీ సీరియల్ పెట్టమంటుంది, లేకపోతే మనోడు సినిమా పెట్టమంటాడు, సీరియల్ సినిమా, సీరియల్ సినిమా. అప్పుడు టీవీ ఏమవుతుంది చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఇద్దరు గొడవాడుకుంటే టీవీ ఎందుకు పోతుంది, ఇసిరేస్తారన్నమాట అండి. ఏమైంది ఇప్పుడు అక్కడ? ఇలాగ మనం ఆలోచన చేస్తే ఆ కోపం వల్ల ఆస్తి నష్టం. ఇలాగ నేను ప్రతిదీ వివరించక్కర్లొద్దు, ఆల్రెడీ మీకు అనుభవం ఉంటే ఉండొచ్చును గాక, లేకపోతే ఎక్కడైనా చూసి వచ్చును గాక. ఇలాగ ఆస్తి నష్టాలు జరిగే అవకాశము లేకపోలేదు కోపం వల్ల. ఇలాగ మనం ఆలోచన చేస్తే ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటాం. కోపం వల్ల అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, కోపం వల్ల ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అంతటితో ఆగిపోతుందా ఈ కోపం అని అనుకుంటే అంతటితో ఆగిపోదు. ఏమండి, కోపము ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఈ సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోపంలో ఏం మాట్లాడుతున్నామో తెలీదు, కోపంలో ఏమి చేస్తున్నామో కూడా తెలియకుండానే ఆ ఉద్రేకతతో, ఆ కోపంతో పట్టాల మీద బుర్రెట్టేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేకపోతే కిరోసిన్ పోసుకుని అంటిట్టేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవసరమైతే ఏదన్నా చేసే పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది. ఎన్ని చోట్ల లేదు టీవీలో. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత చేతిలోకి వచ్చేసింది న్యూస్. అంటే ప్రతి విషయం ఈరోజు, పూర్వకాలం ఈరోజు ఏదైనా జరిగితే రేపు వార్తల్లో చూసేవాళ్ళం. ఆ వార్తలు తెగ చూసేవారు అనమాట పూర్వం. ఈరోజు ఏదైతే ఈరోజు 24 గంటల్లో ఏం జరుగుతుందో ఆ వార్తలన్నీ రేపుడు వరకు అయితేనే కానీ తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు వెంటనే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వెంటనే సైలింగ్ వేసేస్తూ ఉన్నారు, లేకపోతే వెంటనే మనకి ఈ సోషల్ మీడియా ద్వారా వెంటనే విషయం తెలిసిపోతా ఉంది. పలానా మనిషి ఇలా జరిగింది, ఈ వ్యక్తి ఇలా జరిగింది, ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది, ఈ వ్యక్తికి ఇలా జరిగింది. కోపంలో తీసుకునేటువంటి ఆవేశ నిర్ణయాలు వల్ల జీవితం కోల్పోయింది, కుటుంబం నాశనం అయిపోయింది, పిల్లలను కోల్పోయింది. ఇలా ఒకటి కాదండి, ఎన్నో 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 వార్తలు మనం వింటూ ఉన్నాం. వీటిలన్నిటికీ మూలము, ముఖ్యమైనటువంటి కారణము చెప్పండి, కోపము. అంటే కోపం వల్ల మనిషికి అనర్థం ఉంది. ఆడెవడో ఒకడు పాట రాశాడు, ముక్కు మీద కోపం ముఖానికి అందం. అది తప్పది. ముక్కు మీద కోపం కోతిలాగా ఉంటాడండి. వాళ్ళ ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు ఎవ్వరూ బాగోరండి. అసలు కోపం ముఖమే బాగోదండి. బాగుంటుందా? కోపంతో ఉన్న ముఖాలు ఏం బాగోవండి. ఆడి పాట అలా రాసి అందరికీ కోపం వచ్చేలాగా పుట్టించేసాడు, కానీ అది తప్పు. ఆ పాటే తప్పది. ఉడతలాగా లేకపోతే కోతిలాగా. కోతి ఒకసారి చూడండి ఇలా బోకరింత ఉంటుంది, పళ్ళు బయటెట్టి. ఆ వాటాలన్నీ అలాగే ఉంటాయి. కోపంలో ఉన్నటువంటి ముఖాలు ఏవి బాగోవండి. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనప్పటికీ కోపం వల్ల మనిషికి కీడుంది అని వాక్యం నేర్పిస్తూ ఉంది. కోపం వల్ల
అనారోగ్యాలు వస్తాయి అనే విషయం మనకు నేర్పిస్తా ఉంది. కోపం వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కోపం వల్ల మనిషి జీవితానికి, కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చుకునే అవకాశం లేకపోలేదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కేవలం ఒక కోపం వల్ల మాత్రమే ఆ మనిషికి సంభవిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదట హత్య జరిగిందండి. బైబిల్ గ్రంథంలో అంటే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి హత్య దేనివల్ల జరిగింది ఈ హత్య అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాము. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయానికి వెళ్దామా? ఆదికాండము 4వ అధ్యాయం అండి, 5వ వచనము. తొలి మానవులైనటువంటి ఆదాము గారు అవ్వలకి దేవుడు ఆశీర్వదించి 2 బిడ్డలను దయచేశాడు. ఆ 2 బిడ్డలు ఎవరనంటే కయ్యోను గారు, ఏబేలు గారు. ఆ స్టోరీ మనకు తెలుసు కాబట్టి 5వ వచనంలో చదువుకుందాం. ఈ 2 బిడ్డలు దేవుని యొద్దకు వచ్చి దేవునికి మెచ్చే ఇష్టమయ్యే అర్పణలను అర్పించే విధానంలో కయ్యోను పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేస్తే, కయ్యోనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే అర్పణలో ఏదో తేడా కనపడతా ఉంది. అర్పణలో కంటే అర్పణ అర్పించే వ్యక్తిలో, జాగ్రత్తగా ఇవే మాటలు వినాలి, అర్పణ అర్పించే మనసులో, అర్పణ అర్పించే హృదయంలో ఏదో తేడా ఉంది. ఈ రోజుకి కూడా చాలామంది నేను దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాను. అర్పణ అంటే బహుశా మీకు అర్థం కాదేమో. దేవునికి నేను కానుక ఇచ్చేస్తూ ఉన్నాను, దేవునికి నేను కానుక ఇచ్చేస్తూ ఉన్నాను, దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి భావనతో చాలామంది ఉన్నారు. కానీ అర్పణ కంటే అర్పణ అర్పించే వ్యక్తి హృదయము చాలా ప్రాముఖ్యము. అర్పణ ఇచ్చే కానుక కంటే కానుక ఎవరైతే ఇస్తూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క హృదయము దేవునికి చాలా ప్రాముఖ్యము. ఈ విషయాన్ని అర్పణ అర్పించే వ్యక్తి లేక కానుకను దేవునికి ఇచ్చే వ్యక్తి మొదటగా గ్రహించాలి. ఈ సంగతి ఆదికాండము కయ్యోను విషయంలో బట్టబయలవుతా ఉంది. ఈ వాస్తవం, అర్పణ తేలేదా ఇతను అంటే తెచ్చాడు, తెచ్చినా కానీ దేవుడు అంగీకరించలేదు. అంటే అర్పణలో కాదు, అర్పణ అర్పించే హృదయంలో ఏదో ఫాల్ట్ ఉందని మనకు అర్థమవుతుంది. వ్యక్తిలోనే కలితి ఉంది, వ్యక్తి మనసులోనే కలితి ఉంది. కయ్యోనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యోనికి మిక్కిలి కోపము వచ్చి, ఏమొచ్చిందంట? కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చకొనగా అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. మిక్కిలి కోపం రావటం వల్ల, ఈ కోపం వల్ల ఎవరిని చంపేశాడు? తమ్ముణ్ణి. అయ్యో నా తోడబుట్టినాడు, పోనీ ఇంకెవరు లేరండి, వాళ్ళ మమ్మీ డాడీ తమ్ముడు అంతే, ఇంకా నరజాతే వాడు 5వ వాడు లేడండి ఇంకా భూమి మీద ఉండేటువంటిది ఆ నలుగురే. చాలా చిన్న కుటుంబం. ఆదాము గారు, అవ్వమ్మ గారు, కయ్యోను గారు, ఏబేలు గారు, ఇంకెవరూ లేదు భూమి మీద, మనుషులు ఎవరూ లేరు. అయినా తనకున్నటువంటి కోపం వల్ల, మిక్కిలి కోపం వల్ల తోడబుట్టినటువంటి తమ్ముణ్ణి ఉదయాన్నే లేచి అన్నయ్య వందనాలు అని చెప్పే తమ్ముణ్ణి, అన్నయ్యకి సహకరించే తమ్ముణ్ణి, పలకరించే తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు చంపేశాడు? కోపము వల్ల భూమి మీదే, ఈ ప్రపంచ చరిత్రలో భూమి మీదే నరజాతిలో మొట్టమొదటి హత్య
కేవలము కోపం వల్ల మాత్రమే జరిగింది అనే విషయాన్ని మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అలానే ప్రియులారా, కోపం వల్ల ఇంకా మనం చాలా సంఘటనలు లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతా ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా కోపం వల్ల ఏం జరిగిందో అనేటువంటి సందర్భాలు మనకి అర్థమవుతా ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 54వ వచనం అండి. నేను ముగించడానికి సిద్ధపడతా ఉన్నాను. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనము. వారు మాటలు విని కోపముతో మండుపడి అతను చూచి పండ్లు కొరికెరి అనేటువంటి మాట అక్కడ చదువుకుంటా ఉన్నాం. అక్కడ ఉన్న సందర్భం ఏమనంటే, స్తెఫను అనబడినటువంటి దైవజనుడు క్రీస్తును గూర్చినటువంటి వార్త, సువార్త, దేవుని వాక్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో బోధిస్తూ ఉంటుంటే, ఆ సువార్త వారికి అర్థం కాక, వాక్యము వారికి అర్థం కాక స్తెఫను ఏం చేయాలనుకున్నారనంటే చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. వారు మాటలు విని, ఎవరి మాటలు? దేవుని మాటలు. ఎవరు బోధిస్తూ ఉన్నారు ఈ మాటలు? స్తెఫను అనబడినటువంటి దైవజనుడు. స్తెఫను గారు నోట దేవుని మాటలు పలుకుతుంటే ఆ మాటలు విని కోపముతో మండుపడి అతను చూచి పండ్లు కొరికిరి. పండ్లు కొరకడం అంటే జామ పళ్ళు, యాపిల్ పళ్ళు అనుకోకండి. కొంతమంది ఇప్పటికీ కూడా పళ్ళు కరుగుతూ ఉంటుంటారు ఏమి చేయలేక, పట్ 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 పడమని. ఏం చేశారో తెలిసి వారు 58వ వచనంలో, పట్టణపు వెలుపలకి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళ రువి చంపిరి. ఎంత దారుణమైన పరిస్థితి! స్తెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. మీకు అర్థమవుతుందో లేదో? ఇంతకీ రాళ్ళ రువి స్తెఫను చంపడానికి వారిలో ఏముంది ఆ విధంగా ప్రేరేపించింది, ఆ దారుణానికి ఒడిగట్టింది? ఏంటది? కోపం. కోపం. కోపం వల్ల భక్తుడైనటువంటి స్తెఫను గారిని చంపేసినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, కోపం ఇతరులను గాయపరుస్తుంది. కోపం ఇతరులను చంపేటట్లుగా ప్రేరేపిస్తుంది. అంత మాత్రమే కాదు, కోపం వారిని వారుగా గాయపరుచుకునే విధానం కూడా కోపానికి ఉంది. అవసరమైతే ఆ కోపం, వారిలో ఉన్న కోపం వారిని చంపుకునే పరిస్థితి కూడా లేకపోలేదు. అర్థమవుతుందా తల్లి మీకు? అయ్యా అర్థమవుతుందా? అంటే కోపం వల్ల ఏ విధంగా చూసినా ఎదుటి వారికి నష్టం కలిగించే అవకాశం ఉంది, నీకుగా నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. కోపం ఎంత ప్రమాదమా అంటే ఎస్, ప్రమాదమే. అందుకే వాక్యం చాలా సందర్భాలలో కోపం వద్దు అనేటువంటి విషయాన్ని యాకోబు పత్రికలో చెప్పాడండి ఒక మంచి మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం వల్ల దేవుని సంతోషపెట్టలేవు. నీ కోపం వల్ల అవసరమైతే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని నెరవేర్చనివ్వదు. అదేంటండి దేవుని నీతిని ఎలా నెరవేర్చనివ్వదనంటే, ఈ సత్యం అని తెలిసిన, దేవుని వాక్యం సత్యం, దేవుడు సత్యమైన వాడు, సత్యవంతుడు, యేసుక్రీస్తు సత్యవంతుడు. యేసుక్రీస్తు తన స్వరక్తముతో కట్టినటువంటి సంఘము సత్యం అనే సంగతి తెలుసున్నా కానీ వారి మీద నీకున్నటువంటి కోపం వల్ల
సత్యాన్ని కూడా నీతిని కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఇది సత్యం అనే సంగతి తెలుసున్నా దేవుని నీతిని నీకు కోపం ఉండటం వల్ల ఆ నీతిని నెరవేర్చనివ్వదు. ఈరోజున చాలామంది అలాగే దేవుని నీతి, మనుషుల మీద ఉన్నటువంటి కోపం వల్ల దేవుని నీతిని ఏం చేస్తున్నారండి? వారు దేవుని నీతిని ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. దేవుని నీతిని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వ్యక్తిగతంగా ఎవరి మీదో కోపం ఉంటుంది. ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్నది కోపం. కానీ ఈ కోపం వల్ల అయ్యో పరమాత్ముడు, పరలోకం ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి నా కొరకు రక్తమంతా ధారపోసి కఠోరమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు నా కోసం భరించి భారభరితమైనటువంటి సిలువను కల్వరి కొండకై మోసుకుని వెళ్ళి ఆ సిలువ మీద వేలాడి నా కోసం ప్రాణాలను అర్పించా రక్తము చేత నన్ను శుద్ధీకరించినటువంటి క్రీస్తును నేను ఆరాధించాలి. ఆ క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రతి ఆదివారము నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా బాప్టిజం పొందినప్పుడు ఆయనతో నేను తీసుకున్న ఒక కమిట్మెంట్ ఇది. ఒక నిజమైనటువంటి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నన్ను రక్షించినటువంటి క్రీస్తును చచ్చిపోయే వరకు ప్రభుని నేను మర్చిపోను అని దేవునితో ఒప్పందం చేసుకునేటువంటి ఒప్పందము మనుషుల మీద ఉన్నటువంటి కోపం వల్ల. ఏ నీతిని పక్కన పెట్టేస్తున్నాం? దేవుని నీతిని, ఇటు నిబంధనను, ఇటు ఒప్పుకోలను, మొత్తానికి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధానాన్ని పక్కన పెట్టేసి చాలా దారుణంగా దేవునికి వేరుగా బ్రతుకుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. ప్రియులారా, ఈ విషయం నిజమా కాదా? ఆలోచన చేసి చెప్పండి. దేవుని మందిరానికి వేరుగా, దేవునికి వేరుగా, దేవుని నీతి అనబడిన వాక్యానికి వేరుగా బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు. వారు పర్లేదు, నా పరిస్థితి బాగుంది అనుకుంటేనే ఉన్నారు. కానీ నాకు మంచి ఇల్లు ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి భోజనం ఉంది, అన్నీ బాగున్నాయి, నాకు దేవుడితో పని లేదు అనేటువంటి భావంతో, దేవుడు లేకపోయినా, దేవుని మందిరానికి వెళ్ళకపోయినా, ఆయన స్తుతించకపోయినా చక్కగా నేను బ్రతుకుతున్నాను కదా, మందిరానికి వెళ్ళేదానికంటే వెళ్ళకపోతేనే హాయిగా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ వారు ఒకటి మిస్ అయిపోతా ఉన్నారు. మనుషుల మీద వారు కొనేటువంటి కోపం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేకపోతా ఉన్నారు. సత్యాన్ని వెంబడించలేకపోతా ఉన్నారు. దేవుని మందిరంలో దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కోపం వల్ల ఎలాంటి పరిస్థితులు సంభవించాయో చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. ప్రియులారా, అక్కడ ఉన్న సందర్భం ఏమనంటే, ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉంటుండగా ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది ఇశ్రాయేల్ కానానుకి ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మోషేని పిలిచాడు సీనాయి పర్వతం మీదకి. సీనాయి పర్వతం మీదకి మోసే వెళ్ళి 40 రోజులు ఉండిపోయాడు కొండ మీద. ఈ 40 రోజులు ఉండిపోయిన ఈ మధ్యలో ఇశ్రాయేలీలు మనకు దేవుడు లేడు, నడిపించే నాయకులు లేడు అని మోసే వాళ్ళ అన్నగారు అయినటువంటి అహరోను మీద ఒత్తిడి తీసుకుని వచ్చి, ఇప్పుడు అర్జెంటుగా మాకు దేవుడిని చేస్తావా చేయవా, మాకు నడిపించే నాయకుడిని ఏర్పాటు చేస్తావా చేయవా అని ఒత్తిడి చేస్తే వాళ్ళు ముక్కులు, చెవులు, గాజులు, పట్టీలు ఇవన్నీ తీసి ఓ దూడ బొమ్మను తయారు చేసి
పెద్ద సంబరం ఏర్పాటు చేశారండి. సంబరం పండగను ఏర్పాటు చేసుకున్నారు. డ్యాన్సులు, డప్పు కొట్టేవాడు డప్పు కొడతా ఉన్నాడు, డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆడ మగ పిల్ల జల్ల అంక వయసుతో తాతార్యము లేకుండా విపరీతమైనటువంటి గోల వినబడతా ఉంది. ఈ 40 రోజులు దేవునితో ఉన్నటువంటి మోషేకి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో అన్న విషయాన్ని తెలుసుకోవడానికిని, రెండోదిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తే వారి జీవితాలు ఎంత అమోఘంగా అద్భుతంగా ఉంటాయో అనేటువంటి విషయాన్ని బయలుపరచడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను దేవుడు రాసి 2 రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఈ వాక్యాలను బోధించు, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించు అంటే ఆ పలకలు పట్టుకుని మోసే కిందకు వస్తూ ఉన్నాడు. కొండ దిగి కిందకు వస్తూ ఉంటుంటే ఊరంతా చాలా అట్టహాసంగా ఉంది. ఆ పాలెమంతా ఇశ్రాయేలు ఎక్కడైతే పాలెం కింద ఉన్నారో పర్వతం కింద, సేనాయి పర్వతం కింద చాలా ఉద్యోగంగా, తాగేవాడు తాగుతూ ఉన్నాడు, డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంక పిల్లలైతే చెప్పక్కర్లేదు. చాలా సంబరం చాలా గట్టిగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో మనం చదువుకోబోతా ఉన్నాం. 19వ వచనము, 32వ అధ్యాయము నిర్గమకాండము 19వ వచనము. అతడు అనగా మోషే పాలెమునకు సమీపింపగా ఆ దూడను, అంటే వారు ఏం చేసుకున్నారంటే ఈ బంగారం అంతా కరిగించి దూడబొమ్మను తయారు చేసుకుని దూడబొమ్మను ఊరేగిస్తూ ఉన్నారు. దేవుడు ఈ దూడబొమ్మే మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించేది, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి కానాను దేశానికి తీసుకెళ్ళినటువంటి దేవుడు ఈ దూడబొమ్మే అని పెద్ద కేకలతో అరుస్తూ వారు ఏం చేస్తున్నారనంటే దూడబొమ్మకి పూజలు చేసి పునస్కారాలు చేసి పెద్ద సంబరాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకును చూచెను. అందుకు మోసే కోపం మొండి. ఏమండి, మోసేకి ఏమొచ్చిందంటే ఇప్పుడు కోపం. మోసేకి ఏమొచ్చింది? కోపం. మోసేకి కోపం వచ్చింది. ఇంతకీ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇందుకే మన పాఠం ఏంటి? ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుని స్తుతించే కోపం. మన ప్రశ్న ఏంటంటే కోపం దేవుణ్ణి ఎలా స్తుతిస్తుందండి? పాఠం టైటిల్ ఒకటి చెప్పాడు, ఏదేదో కోపం మీద వెళ్ళిపోతుంది బండి అని అనుకోకండి. మీరు పాయింట్కి వద్దాం. ప్రియ దేవుని కోపం దేవుని స్తుతిస్తుందా అంటే ఇక్కడ చూడండి, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకే ఒకడు మోసే ఒకడే ఉన్నాడు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. జనరల్గా లోకంలో ఒక నానుడు ఉంది. ఒకవేళ అది నిజమని తెలిసినా, అది వాస్తవం తెలిసినా మాట్లాడకండి. నలుగురితో అంటుంటారు చూసారా, మెజారిటీ పీపుల్ ఎక్కడైతే ఎక్కువ మంది ఉందో అది నిజమని తెలిసినా వాస్తవం తెలిసి సైలెంట్ అయిపోయి అందరూ ఎలాగంటే అలాగేరా అంటున్నారు కదా. జనరల్గా ఊర్లో కానీ ఎక్కడైనా అందరూ ఎలాగంటే అలాగే, అందరూ ఎలా నడిస్తే అలాగే, అందరూ ఏమంటే అలాగే. కానీ ఇక్కడ మోసే ఒకడే. కానీ ఇశ్రాయేలీలు ఒకరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మోసే ఇంట్లో ఉంటున్నటువంటి మోసే పెద్దన్న, అన్నయ్య గోట వారి వైపునే ఉన్నాడు. మోసే వాళ్ళ అక్క మిరియమ్మ గోట వారి వైపే ఉంది. మోసే తరపున ఎవరూ లేరు ఇక్కడ. అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ దూడబొమ్మే దేవుడని పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు, సంబరం చేస్తున్నారు, నాట్యం చేస్తూ ఉన్నారు. అటు పరిస్థితిలో ఈ బాబాయ్ వీళ్ళందరూ ఏకమైపోయారు. ఇక మన మాట ఎవడో లెక్క చేయడు, మనం ఎంత గోజాడినా ఉపయోగం ఉండదు అని సైలెంట్ అయిపోలేదు ఆయన. చూడు, వారిని చూసి ఏం చేశాడట ఆయన? కోపపడి
కోపంతో మండిపోతున్నాడండి. మోసే వారిని చూసి కోపంతో మండిపోతా ఉన్నాడు. ఆ కోపము దేవుణ్ణి స్తుతించే కోపం. అది దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే వారితో ఏకీభవించకుండా, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో, వారితో సై అంటే సై అనకుండా, వారితో ఏకీభవించకుండా ఆ దుష్కార్యాన్ని చూసి కోపపడి వారి నుండి సెపరేట్ అయ్యి వాటిని ఏం చేశాడట, నేలకేసి కొట్టాడట. నేలకేసి కొట్టి ఒక శపథం చేశాడు అక్కడ మోసే. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు కావాలనుకుంటే కుడి పక్కకు వచ్చేసాడు, నేనున్న స్థలానికి వచ్చేసాడు. దేవుడు కావాలనుకునేటువంటి వారందరూ నా పక్కకు రండి, దేవుడు మాకొద్దు అనుకున్న వాళ్ళు అటుపక్కే ఉండిపోండి అని దేవుని పేరట మోసే ఒక శపథం, ఒక సవాలు విసిరాడు, ఒక ప్రకటన జారీ చేశాడు. ఇశ్రాయేలీలో ఎవ్వరూ, కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ ఎవ్వరూ రాలేదండి. ఒక లేవీలు మాత్రమే వచ్చారు. లేవీలు మాత్రమే మోసే యొద్దకు వచ్చారు, మిగతా వాళ్ళందరూ అటే ఉండిపోయారు. ఎంత దారుణమో చూడండి. ఒక పక్కని దేవుడి యొక్క అద్భుతాలు అనుభవిస్తున్నా, కళ్ళారా చూస్తున్నా, దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడే పాపిష్టి జనం ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు. పక్కన దేవుడు మేలు అనుభవిస్తానే, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చి, ఎన్నో కార్యాలు దినదినము అనుభవిస్తున్న దేవుడు మాకొద్దు అనేవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అలాగే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి వారు చూసి కోపపడితే ఆ కోపము దేవుని స్తుతిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఎంతమంది ఉన్నారు దేవుణ్ణి దూషిస్తుంటే వారితో ఏకీభవిస్తూ ఉన్నావేమో నువ్వు? ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకో. దేవుణ్ణి అలాగనుకో, దేవుణ్ణి అలాగనకూడదు, నన్ను, నా కుటుంబాన్ని అన్నా నేను సహించాను కానీ నా దేవుణ్ణి అంటే నేను ఊరుకోను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆలోచన చేయండి. సంఘాన్ని అలాగనకూడదు, దేవుని సంఘం ఇది. నన్ను కానీ, నా పిల్లలు కానీ, నా భార్యను కానీ, నా భర్తను కానీ ఎన్నన్నా నేను భరిస్తాను కానీ దేవుని సంఘాన్ని కనుక నువ్వు దూషిస్తే నేను ఊరుకోను అని కోపపడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? లేరండి. దేవుని దూషిస్తుంటే దూషించే వారికి సపోర్ట్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. దేవుని సంఘాన్ని దూషిస్తుంటే, అవమానపరిచి అవహేళనగా నడి బజారులో నలుగురు మధ్య చాలా షీప్గా మాట్లాడుతుంటే వారికి సపోర్ట్ చేసే విధంగానే నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ మాటలు ఉన్నాయే తప్ప నీలో కోపం అనేటువంటిది లేదు. నీలో కోపం లేదు. దైవ సంబంధమైనటువంటి కోపం, దేవుని సంఘాన్ని, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను దూషిస్తుంటే కోపపడకుండా వారి చేతిలో చేసి వారి మాటలో మాట కలిపి, ఒకవేళ నువ్వు ఉంటూ ఉన్నావామో, కోపం నీకేటి, నీకు మాత్రమే కోపం ఉండదండి. అంటే కోపం నీకు మాత్రమే కాదు, ఈ భూమి మీద కుక్కకు కూడా కోపం ఉంది, ప్రతి పక్షికి కోపం ఉంది, ప్రతి జీవికి కోపం ఉంది, అలాగే మనకి కోపం ఉంది. కానీ ఆ కోపము దేవుని స్తుతించే కోపంగా మారాలి. చిన్న విషయాలలో, పనికిమాలిన విషయాల్లో కోపపడి, ఆతురతపడి, ఆగ్రహపడి అనారోగ్య పాలు అయ్యే దానికంటే, ఆస్తి నష్టం చేసుకునే దానికంటే, షుగర్ బీపీ రప్పించుకునే దానికంటే దేవుడి విషయంలో దేవుని స్తుతించే కోపం మనకు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేస్తా ఉంది. చూడండి, ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుని స్తుతించే కోపం.
వాస్తవానికి తప్పు వారు చేశారు, దేవుణ్ణి మార్చేశారు. వారు ఇశ్రాయేలీలు దేవుణ్ణి మార్చేశారు, దైవ సంబంధమైన పద్ధతి మార్చేశారు. మెజారిటీ ఎక్కువ ఉంది ఆ సైడు. కానీ మోసే వారితో సై అనలేదు ఆయన. మోసే వారి మాటల్లో మాట కలపలేదు ఆయన. కోపంతో నేలకేసి కొట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కోపం చాలా ప్రమాదకరమైంది. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథానికి వద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం అండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయంలో ఈ సందర్భము చాలాసార్లు మనం చదువుకున్నాము. దేవుని స్తుతించే కోపం ఎలాగుంటుందో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవుని ఘనపరిచే కోపం ఎలాగుంటుందో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఉదాహరణకు ఒక మోసేని మనం చూసాం. దేవుని స్తుతించే కోపం ఏ సందర్భంలో ఎలా ఉందో మనం ఆలోచన చేశాము. ఇక్కడ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏమనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు తన అన్నలో మిలిటరీలో ఉన్నారు. ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధభూమిలో తన అన్నయ్యలు సైన్యంలో యుద్ధభూమిలో ఉన్నారు. దావీదు వాళ్ళ నాన్నగారు అన్నలు ఎలాగున్నారో చిన్నోడిని పిలిచి, ఒరే చిన్నోడా ఇలా రానానని చెప్పేసేసి, చిన్నోడు దావీదు చిన్నోడు, అందరికంటే చిన్నోడు, కడసారి వాడని రాయబడింది. చిన్నోడిని పిలిచి, అన్నీలు మిలిటరీలో ఉన్నారు కాబట్టి, యుద్ధభూమిలో ఉన్నారు కాబట్టి అన్నీలు ఎలాగున్నారో వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రానానా అని చిన్నోడికి అన్నలి కావలసినటువంటి వస్త్రాలు అయితేనో ఆహారం అయితేనో ఇవన్నీ ఇచ్చి పంపించాడు. తన నాన్న పంపించాడండి. దావీదు అప్పటికే చాలా చిన్నోడే, గొర్రెలు మేపుకునేవాడే. తన తండ్రి మాట జవదాటకుండా, ఇప్పుడున్న పిల్లలైతే ఒరే బాబు అక్కడికి వెళ్ళానంటే వెళ్ళను, వెంటనే ఇంకా లేట్ ఏముండదని ఇంకా వెళ్ళను చేయను. ఇప్పుడున్న పిల్లలు, దావీదు తండ్రి మాట జవదాటకుండా చక్కగా భోజన పదార్థాలు పట్టుకుని అన్నల దగ్గరికి వెళ్ళాడు. సరిగా యుద్ధభూమిలోకి ఎంటర్ అయ్యేసరికి ఫిలిష్తీయుల దండులో ఒక వీరుడు, ఆజానుభావుడు, 9 అడుగుల మనిషి. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీల్లో మొనగాడు ఎవడన్నా ఉంటారండి, మన భాషలో చెప్పాలంటే మొనగాడు ఎవడన్నా ఉంటారండి అని చెప్పేసి తొడగట్టి ఏం చేస్తున్నాడో తెలుసా? అతను చేసిన పొరపాటు ఏంటంటే, దావీదుకి కోపం రావడానికి గల కారణం ఏంటని తెలుసా? దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుని దూషిస్తూ ఉన్నాడు. మీ దేవుడు ఒక దేవుడేనా అని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏలం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. రాజుతో సహా, ఇశ్రాయేలు రాజుతో సహా పారిపోయి దాక్కున్నారు పాపం. వాడి మాటలకి, వాడి రూపానికి ఇశ్రాయేలు సైన్యం అల్లుపోయి, ప్రాణాలతో ఉంటే చాలరా బాబు, ఈ మనిషి చూత ఎంత ఎత్తున్నాడు అని అల్లుపోయి ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనుకుని పారిపోతున్నారు. వాడి మాటలకి, వాడి వ్యవహారానికి పారిపోతా ఉంటుంటే పాపం కుర్రోడండి, దావీదు కుర్రోడు. ఇంకా మనం ఈ భాగం చదువుకుంటా ఉంటే బాలుడు అనేటువంటి పదం రాయబడ్డది. ఎప్పుడైతే ఈ గొలియాతు మాటలు, 9 అడుగుల మనిషి గొలియాతు మాటలు, ఒక అన్యుడు మాట్లాడే మాటలు, దేవుని దూషించే మాటలు మాట్లాడుతూ ఉంటే రక్తం ఉరిగిపోయిందండి. కుర్రోడైనా
దావీదుకి దేవుని దూషిస్తుంటే రక్తం ఉడిగిపోయి ఉండలేకపోయాడు. అలాంటి పౌరుషం ఎవరికన్నా ఉందా సంఘ బిడ్డల్లో కానీ, దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కానీ? సరే ఆలోచన చేయండి. అక్కడికి తన అన్నలు చెప్తున్నారు, రే నువ్వు వచ్చిన పని అయిపోయింది, మా క్యారేజ్ ఇచ్చేసావు, నువ్వు వెళ్ళిపో. నాన్న రమ్మంట మానేసి నువ్వెందుకు వచ్చావు, పిల్లలు ఇక్కడ రాకూడదు, ఎల్లు 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 అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యలు పంపించేయడానికి చూస్తున్నారు. వీడు ఎల్లిలా లేడని చెప్పేసి దావీదు కోపం వచ్చే విధంగా, ఒరే మర్యాదగా ఉండదు ఇంకోసారి కాబడ్డామని చెప్పేసి ఇలా కోపం వచ్చే విధంగా చాలా సీరియస్గానే దావీదు మీద సొంతాన్నీళ్ళు సీరియస్ అవుతూ ఉంటుంటే వెళ్ళిపోతున్నానని చెప్పేసి వాళ్ళ నుండి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దండలో జరిగి ఆ గొలియాతు సున్నత లేనటువంటి ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు, మందిరం లేనివాడు, వాగ్దానం లేనివాడు, ఒక అన్యుడు మాట్లాడే మాటలు ఎలనివ్వట్లేదు దావీదుని. రక్తం ఉడిగిపోతూ ఉంది, కోపం రగులుకుంటూ వచ్చేస్తూ ఉంది. ఆడెవడో ఒకడు ఇష్మాలోడు నా దేవుణ్ణి దూషిస్తే నేను ఎలాగ వెళ్ళగలను అనేటువంటి ఆలోచనతో దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. ఎన్నో వచనము, 26వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వారిని చంపి ఇశ్రాయేలు నుండి నింద నేను తొలగిస్తాను. అబ్బా, చంపేయడానికి సిద్ధపడిపోయాడు. సున్నత లేనివాడు నా దేవుని దూషింతం. ఇంకా మీరు సమయం లేదు కాబట్టి పైనుండి అలా చదువుకుంటా వస్తూ ఉంటుంటే వాడు ఏమేమి మాట్లాడినాడో ఆ విషయాలన్నీ ఇక కనబడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడండి 43వ వచనంలో ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దేవతల పేరు మీద దావీదుని ఏం చేస్తున్నాడట, దూషిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి ఏమొచ్చింది ఇప్పుడు? కోపం. దావీదుకి కోపం వచ్చింది. ఈ కోపం ఎవరిని స్తుతించే కోపం? దేవుని స్తుతించే కోపం. ఆ కోపం వల్ల వెనక్కి వెళ్ళిపోలేదు, లేకపోతే దాక్కోలేదు ఇతను. దేవుని పేరట చూడండి, మొన్న 45వ వచనంలో కనబడుతూ ఉంటుంది. 45వ వచనం అలాగ మనం చదువుకుంటే విషయాలు చాలా అద్భుతంగా, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికేదను. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని భూలోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారములకు ఆకాశ పక్షములను భూముఖములకు ఈత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటు చేతను రక్షించువాడు కాడని ఈ దండందరూ తెలుసుకుంటారు. యుద్ధం ఎవరిదో తెలుసా? యెహోవాదే. యుద్ధం యెహోవాదే. ఒక కుర్రోడు మాట్లాడుతున్నాడండి, ఎంత కోపం ఉంటే ఆ మాట అంటాడండి. యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడే. ఆడేవాడు కత్తొట్టుకుని వస్తున్నాడు నా మీదకి. కానీ ఈరోజు ప్రపంచమంతా తెలుసుకుంటుంది, ఇశ్రాయేలు దేవుడు కత్తి చేత వీటి చేత యుద్ధం చేసేవాడు కాదు. కత్తి ఉంటేనే దేవుడు నగ్గుతాడు అనుకోవటం పొరపాటు. దేవుడు ఎంత అద్భుతంగా విజయాన్ని సాధిస్తాడో చూడండి అని దేవుని పేరట వెళ్ళాడు.
ఆడేమనుకుంటున్నాడు అని అంటే, ఈ కుర్రోని కదా మడతెట్టి ఓ తొక్కు దొక్కేద్దాం అనుకుంటున్నాడు. ఆడు ఇలా మడతెట్టేసేసి ఓ తొక్కు దొక్కేద్దాం అనుకుంటున్నాడు. దావీదు దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, కత్తిగొట్ట లేదు. సర్వసాధారణంగానే ఆయన చేతిలో ఉన్నటువంటి వరిసేలు ఒకే ఒక రాయ వేసి గిర్ర 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 తిప్పి ఆ గొలియాతుని కొట్టానని మన పిల్లలు పాట పాడతారు. అలాగే కొట్టాడండి. ఒకే ఒక షాట్ అనమాట అండి. మొత్తం 9 అడుగులు ఆజానుబాడుగులో ఒక్క షాట్కి, రెండో దెబ్బకి లేదు ఇంకా, లేదు లేదు, ఇంకా ఒక్క షాట్కి పడిపోయాడు అంతే. దేవుడితో పెట్టుకుంటే అలాగుంటుంది. ఆడు చేతిలో ఉన్న కత్తి, ఆడు మొలనున్న కత్తి, ఆడి కత్తితో ఆడి పీకిన తెగనరికి ఆ జుట్టు పట్టుకుని బలంగా లేపి ఇశ్రాయేలుకి చూపించాడు. కేకలండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ గొలియాతు శిరస్సును చూడగానే కేకలు కేకలు, దావీదుకి జై జైలు. దేవుడు ఏం పొందుతున్నాడు చూసి, ఆ సందర్భం చూసి, ఆ సీన్ చూసి దేవుడు గణపరచబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు కేకలేసి దేవుని స్తుతిస్తూ ఉంటుంటే, దేవుని గణపరుస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు దేవుడు ఆనందపడతా ఉన్నాడు. నీకున్న కోపం అలాంటి కోపం అయి ఉండాలి. నీ కోపం వస్తే గుడిమానేస్తావు, నీ కోపం అలాంటిది. నీ కోపం వస్తే టీవీ బద్దలు కూడా వేస్తావు, నీ కోపం వస్తే ఫోన్ బద్దలు కూడా వేస్తావు, నీ కోపం వస్తే ఫ్యాన్ బద్దలు కూడా వేస్తావు. నువ్వు కోపం వస్తే హాస్పిటల్ జాయిన్ అయిపోతావు. కోపం వస్తే నీ కోపం వల్ల, నీకున్న కోపం వల్ల దేవుని స్తుతించే కోపంగా మారాలి. దావీదుని మనం చూస్తూ ఉన్నాము, మోషేను మనం చూస్తూ ఉన్నాం. వారి కోపాలు దేవుని స్తుతించే కోపంగా ఉన్నాయి. చాలా చాలా ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని ఆలోచన చేయాలా. పొరపాటున నీ ఇంటిలో కానీ, నీ రక్త సంబంధాలు కానీ, నీ ఈదులో ఉన్నవాళ్ళు కానీ, నీ ఊరిలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఇంట్లో వాడైనా బయట వాడైనా నిన్ను నమ్మి నిన్ను రక్షించినటువంటి దేవుడిని ఎవరైనా దూషిస్తే, తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఊరుకుంటున్నావు అని అంటే నీకు కోపం లేదు. పనికిమాల కోపం అయితే ఉంది కానీ దేవుని స్తుతించే కోపం నీకు లేదు. దేవుడు స్వరక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘాన్ని దూషిస్తుంటే, తక్కువ చేసి మాట్లాడుతుంటే, అవమానంగా సంఘం కోసం మాట్లాడుతుంటే నువ్వు కోపపడకపోతే అసలు దేవుని స్తుతించే కోపం లేదు. నిజమేనా మా సంఘం మంచిది కాదు, నిజమేనా మా దేవుడు మంచోడు కాదు, నిజమేనా మా పాస్టర్ గారు మంచోడు కాదు, నిజమేనా మా పాస్టర్మ్మ గారు మంచోళ్ళు కాదు, నిజమేనా మా సంఘస్థులు మంచోళ్ళు కాదు అంటుంటే నీ కోపం రావట్లేదా? అంటే నీ స్తుతించే కోపం నీకు లేదు, దేవుని కనపరిచే కోపం నీకు లేదు. అదే టైంలో దావీదు ఉంటే ఊరుకోడు, మీకులాగా ఊరుకున్నట్టు ఊరుకోడు. తనన్నా ఊరుకుంటాడు కానీ దేవుణ్ణన్నా, దేవుని సంఘాన్నన్నా. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయాలని ఆశపడతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి పాఠం ఏంటి చెప్పాలి? అందరూ చెప్పాలి. దేవుణ్ణి స్తుతించే కోపం, దేవుని గణపరిచే కోపం, దేవుని మహిమపరిచే కోపం. కొంతమంది జీవితాల్లో ప్రసంగి 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో 9వ వచనం, కొంతమంది జీవితాలలో కోపం సుఖనిద్ర చేస్తుందట. ఏం చేస్తుందట? మామూలు నిద్ర కాదు, మామూలు నిద్ర వేరే. మళ్ళీ చదువుకుందాము. ఆత్రపడి కోపపడొద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములో యందు కోపము సుఖ నివాసము చేసెను. సుఖ నివాసము చేసెను. కోపం సుఖ నివాసం చేస్తుందట. ఎవరి జీవితాల్లో చెప్పాలి? ఎవరి జీవితాల్లో, ఎవరి హృదయంలో కోపం సుఖంగా నిద్రతుందట? మంచోళ్ళ బుద్ధిహీనులా? బుద్ధిహీనులు అంటే దేవుని బిడ్డలమ్మా, దేవుని బిడ్డలమ్మా అంటే బుద్ధిహీనులుగా ఉండొద్దండి. సుఖ నిద్ర చేస్తుంది. కోపం పోవాలంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. దేవుడి నామాన్ని స్మరించుకోండి. దైవనామ స్మరణం అంటారు. స్మరించుకోండి. ప్రార్థన
దేవుని నామాన్ని స్మరించడం, నీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం, ముఖ్యంగా దేవుని వాక్యం అనేటువంటి ఆలోచనతో. ఈరోజు మనిషి ఎంత బిజీ అయిపోయాడనంటే దేవుని కంటే, వాక్యం కంటే, మందిరం కంటే డబ్బే ప్రధానం పరిగెడుతున్నారని పరిగెట్టి తక్కువ ఆగిపోతుంది. ఎప్పుడో ఒక డబ్బాని అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. వారు కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవునికి ఇచ్చే ఆ సమయాన్ని, దేవునికి ఇచ్చే ఆ ప్రాధాన్యతను మనం ఇవ్వగలిగితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అర్థమవుతుంది ప్రియులారా? ఆఖరిగా ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనం అందరం ఎలాగుండాలో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం అండి. 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ప్రియులారా 13వ వచనాన్ని చదువుకుందామండి. మెలకుగా ఉండండి. ఎవరితో చెప్తున్నాడండి మాటలు? ఎవరితో? తన పిల్లలతో. మెలకుగా ఉండండి అంటే తన పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు? ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే సంఘములో దేవుని పిల్లలుగా ఉన్నారో వారితో చెప్పు. మెలకుగా ఉండండి అంటే ఇంక పడుకోకూడదా అంటే ఆ పడుకోవటం కాదు, ఇంక నిద్ర వద్దు అనడమో అని కంగారు పడిపోకండి. ఆ పడుకోవటం కోసం కాదు. ఈ శ్వాసమందు నిలకడగా ఉండండి. మెలకుగా ఉండండి అంటే అర్థం ఏంటంటే ఈ శ్వాసమందు దేవుని యందు ఏమండి నిలకడగా ఉండండి. దేవుని సన్నిధిలో నిలకడగా ఉండండి. దేవుని యందు నిలకడగా ఉండండి. ఇంకో మాట చెప్పాడండి, పౌరుషము గలవారై ఉండండి. పౌరుషము కలిగిన వారై ఉండండి అని అన్నాడు. ఏ విషయంలో పౌరుషం అండి? ఏ విషయంలో? భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, దేవుని విషయంలో, వాక్యం విషయంలో పౌరుషం కలిగి ఉండాలి. వాళ్ళతో రాజీ పడిపోకూడదు. దేవుని దూషించే వారితో రాజీ పడకూడదు. నువ్వు దేవుని సంఘాన్ని దూషించే వారితో రాజీ పడకూడదు. నువ్వు రాజీ పడుతున్నావు అంటే నీకు పౌరుషం లేదనే అర్థం. ఆ కోణంలో చూసుకుంటే చాలామంది ఉన్నారండి. మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ విషయాలు. అయ్యో, ఆ విషయంలో నేను పౌరుషం కలిగి ఉండలేకపోయాను, వారితోనే చెయ్యన్నాను తప్ప నేను దేవుడు నా మీద కోపపడేటట్లుగా నా విధానం ఏదో వచ్చిపోయేవారిగా ఉన్నాను తప్ప అసలు శిష్యులైనటువంటి దేవుని యందు పౌరుషం కలిగినటువంటి వారు కరువైపోయారు. అది సత్యం కాదు. నువ్వు సత్యంలో ఉన్నావు. అసత్యం కోసం గొప్పగా చెప్తుంటే నీకు పౌరుషం రావట్లేదనంటే, నీ కోపం రావట్లేదనంటే, దేవుని స్తుతించే కోపం నువ్వు రావట్లేదనంటే నువ్వు రాజీ పడిపోయావు. ఆల్రెడీ నువ్వు రాజీ పడిపోయావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏ సత్యం నీకు వంటబడ్డదనంటే ఏమీ లేదు. అక్కడో నాటకం, ఇక్కడో నాటకం. వద్దు. మెలికిగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. బా, ఎంత అద్భుతంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది గొడవలు ఆడుకుంటారు. గొడవలు ఆడుకొని దాని ముఖం నేను చూస్తానా? ఎంతమందిలో లేదు ఈ మాటలు. దాని గుమ్మని నేను దొక్కుతానా? దైవ పిల్లల యొక్క లక్షణం కాదు. అర్థమవుతుందా ప్రియులారా? బైబిల్లో ఒక వాక్యం మనకు తెలుసు కదా, కోపం మనిషి అన్న తర్వాత కోపం సర్వసాధారణంగా వస్తుంది. కానీ ఈ కోపం సూర్యుడు అస్తమించే లోపు నీలో ఉన్నటువంటి కోపం ఏమైపోవాలట? పోవాలి. ఉదయం కోపం వస్తే సాయంత్రానికి నీ కోపం పోవాలా? సాయంత్రానికి కోపం పోలేదు, అలాగే లోపల సుఖనిద్ర చేస్తుంది అనుకోండి, నీకంటే ఏముంది నీ ఆపోజిట్ వాళ్ళు ఒకవేళ
ప్రార్థన చేస్తే నువ్వు నేరస్తుడిగా నిలబడిపోతావు బోన్లో. అటు అవకాశం వాడు ఇవ్వకుండా మనలో నీటిని కోపాన్ని ఏం చేసుకోవాలంటే మనం తీసేసుకోవాలి. పాస్టర్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి, ఆ విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ముఖం నాకు నచ్చదండి. చిచ్చి ఆ ముఖం నాకు నచ్చదు అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, కోపం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. అయితే ఈ కోపం దేవుని స్తుతించే కోపంగా మలుచుకోవాలి అనేటువంటిది దేవుడి ఆలోచన. దేవుని గణపరిచే కోపం నీకు ఉండాలనేటువంటి ఆలోచన. పౌరుషం కలిగి ఉందాము, దేవుని గణపరిచే కోపాన్నే పెట్టుకుందాం తప్ప ప్రతి చిన్న విషయాన్ని కోపపడి దేవునికి దూరం కావద్దు, దేవుని దగ్గర నేరస్తులు కావద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం ప్రియులారా? పాఠం పేరేంటి? దేవునిని గణపరిచే కోపం, దేవుని స్తుతించే కోపం నాలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ కోపం నాకొద్దు, దేవుని స్తుతించే కోపం నాకు ఉండాలి. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని కుమారుడికి ఇస్తూ ఉన్నాను.